మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవత్స. నేను శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ తునిలో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు రాశుల గురించి చెప్పబోతున్నాను. మేషం అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. మిథునం మృగశిర 3, 4 పాదాలు. ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. కర్కాటకం పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష. సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. కన్య ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు ఉంటాయి. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. ధనస్సు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వభాద్ర 3, 4 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీన రాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి నక్షత్రాలు ఉంటాయి. పంచాంగం యొక్క విశిష్టతను తెలియజేయబోతున్నాను. ఉగాది అనగానే మనకి గుర్తుకొచ్చేవి వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం. ఉగాది రోజున పంచాంగ శ్రవణం మనం ఉత్తరాభిముఖంగా కూర్చొని వినడం మన ఆచారం. ఉగాది రోజున మన రాశి ఫలాలు తెలుసుకోవడానికి మనం అందరం ఉవ్విళ్ళూరుతూ ఉంటాం. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్రం, యోగం, కరణం ఫలాల్ని తెలుసుకోవాలని ద్వారా మనం గంగా స్నానం చేసినంత పుణ్యం కలుగుతుందని మన పెద్దల నానుడి. ప్రధానంగా ఆ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ప్రతి ఒక్కరూ వారి రాశి ఫలాలు తెలుసుకుంటారు. ఏరువాక ఎలా సాగాలి, వర్షాలు ఎప్పుడు కురుస్తాయి వంటి అనేక విషయాలు తెలుసుకుంటాము. అంతేకాకుండా శుభకార్యాలకు ముహూర్తాలు, ఏ పండుగలు ఎప్పుడెప్పుడు జరుపుకోవాలో మన పంచాంగకర్తలు మనందరికీ అందిస్తారు. మనందరి దైనందిన జీవితం పంచాంగంతో ముడిపడి ఉంది కనుక మనందరం మన సంస్కృతి సాంప్రదాయాలను, శాస్త్రీయ దృక్పథాన్ని ఆకలింపజేసుకుందాం. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.